తేదీ 26/2/2025 నాడు ఒక దరఖాస్తు ఇచ్చిండ్రు. ఏమనగా నర్సింహులు అనే అతను ప్రశాంత్ నగర్ కాలనీ, షాద్ నగర్, తాను 20వ తారీఖు 20 ఫిబ్రవరి 2025 నాడు తన కుటుంబంతో సహా తన తమ్ముని వివాహం గురించి తన గ్రామం నందిగామ మండలానికి వెళ్ళినాడని, తిరిగి 26 నాడు ఇంటికి వచ్చి చూసుకోగా తన ఇంటికి చేసిన తాళం పగలబెట్టబడినదని తగు చర్యకై దరఖాస్తు ఇచ్చినాడు. ఇది నేరం నంబర్ 212/25 అండర్ సెక్షన్ 331 క్లాస్ 4 305 BNS అబ్బిఎస్ షాద్ నగర్లో కేసు నమోదు చేయడం జరిగింది. పరిశోధనలో భాగంగా ఈరోజు ఇటు కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మనము అనగా క్రైమ్ టీమ్ షాద్ నగర్ DI వెంకట్ ఆధ్వర్యంలో క్రైమ్ టీం వాళ్ళు 2 నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వారు ప్రదీప్ సూర్యవంశీ మరియు అమిత్ చౌహాన్. వీళ్ళిద్దరూ మధ్యప్రదేశ్కు చెందిన వాళ్ళు. మన దగ్గరికి వాళ్ళ యొక్క వరుస వచ్చేసి ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉంటున్నారు. వారు గత కొంతకాలంగా ఈ మద్యానికి బానిసై ఎలాంటి పనులు చేయకుండా ఈ దొంగతనాలకు అలవాటు పడడం. వీళ్ళ యొక్క ఎంబో ఏంటంటే డే టైంలో మొత్తం వివిధ కాలనీలో తిరుగుతూ ఏ ఇంటికి తాళాలు ఉన్నాయనేది ఫస్ట్ గుర్తిస్తారు. అదే రోజు నైట్ ఎవరు లేని సమయంలో పోతారు. ఆ ఇంటి తాళాలు పగలబట్టి ఈ లోపల ఉన్న విలువైన వస్తువులను బంగారం దొంగతనం చేసుకుంటారు. ఇది వాళ్ళ యొక్క. ఇదే విధంగా మన దగ్గర 2 ఇళ్లలో దొంగతనం చేయడం జరిగింది. అటు 2 ఇళ్లలోని బంగారు పుస్తెంతాడు మరియు బంగారు చైన్లు, 2 ఉంగరాలు ప్లస్ గాజులు దొంగలించడం జరిగింది. ఇటు కేసులో వీరిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుండి 1 గ్రామ్ గోల్డ్ అయినటువంటి చైన్ మరియు బ్లాక్ బీట్ చైన్లు, 2 గాజులు మరియు వెండి సామాను, కొన్ని చిల్లర నగదు వీరి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మా పై ఆఫీసర్ల యొక్క పర్యవేక్షణలో ఇటు నేరము తొందరని డిటెక్ట్ చేయనటువంటి మా DA వెంకట్ మరియు SI శివారెడ్డి మరియు వారి సిబ్బంది అయినటువంటి కర్ణాకర్, రఫీ మరియు మిగతా అందరికీ ఉన్నతాధికారులతో మంచి రివార్డ్ ఇవ్వడం జరిగింది. అందరికీ మా యొక్క విన్నపం ఏమనగా అందరూ CC కెమెరాలు పెట్టుకోగలరు. ఈ కేసు చేతులలో CC కెమెరా అయినా మాకు చాలా ఉపయోగపడడం జరిగింది. సో అందరికీ మా షాద్ నగర్ పోలీస్ తరఫున ప్రజలందరికీ మా యొక్క విన్నపం. థ్యాంక్ యూ.